మన్యం జిల్లా ఆరాధన ఛానల్ వారి ఆధ్వర్యంలో రన్ ఫర్ జీసస్ వినూత్న సువార్త ర్యాలీ అనే కార్యక్రమం చేపట్టారు. ఎల్విన్పేట నుండి గుమ్మలక్ష్మీపురం వరకు దేవుని వాక్యాలు కలిగిన ఫ్లెక్సీలు మరియు జెండాలతోటి స్థానిక సంఘ దైవజనులు పాస్టర్ శోభన్ బాబు, పాస్టర్ డేవిడ్ కడియాల, పాస్టర్ ప్రకాష్ స్థానిక సంఘ విశ్వాసులతో కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. అయినా 95 న్యూస్ ఛానల్కి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈ దినము రన్ ఫర్ జీసస్ అనే కార్యక్రమాన్ని ఆరాధన ఛానల్ వారు ప్రవేశపెట్టారు. మరి ఇది ఎందుకు ఈ వినూత్న ప్రయోగం అని అంటే ఆయా గ్రామాల్లో సువార్త ర్యాలీ, వినూత్నమైన సువార్త ర్యాలీ చేయాలని, యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క ప్రేమను చాటాలని వారు వినూత్న కార్యక్రమాన్ని ఈ రన్ ఫర్ జీసస్ ద్వారా ప్రవేశపెట్టడం జరిగింది. గుమ్మలక్ష్మీపురం ప్రాంతంలో ఎల్విన్పేట ప్రాంతం నుంచి గుమ్మలక్ష్మీపురం గ్రామంలోకి ఈ ఉన్నతమైన ర్యాలీ చేయడానికి దేవుడు కృప చూపించాడు. ప్రత్యేకమైన విషయం ఏంటంటే యేసుక్రీస్తు యొక్క ప్రేమను చాటడం. యేసుక్రీస్తు ప్రభుల వారు అంటే దాని అర్థం ప్రేమ. బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే పేతురు యేసు ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభు ఒక వ్యక్తిని క్షమించాలంటే ఎన్ని మార్లు క్షమించాలని అంటే 7 మార్లు మట్టుకని అడుగుతున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు 70 మార్లు క్షమించాలి అని చాలా అద్భుతమైన మాట చెప్పడం జరిగింది. ప్రియమైన దేవుని ప్రజలారా, కనుక యేసుక్రీస్తు ప్రభుల వారు అంటే ప్రేమకు నిదర్శనం. ఈ సువార్త ర్యాలీ చేయడానికి దేవుడు కృప చూపించినందుకు వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. మీ ప్రేమను ఈ రూపముగా నాయన మేము అయా ప్రచురం చేయడానికి నాయన మాటలు డేవిడ్ గారు చెప్పగా ప్రార్థన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ఈ పునరుద్ధరణైన యేసుక్రీస్తుని అంటే మరణించి తిరిగి లేచిన యేసుక్రీస్తుని గురించి తెలియచేయడానికి పునరుత్థానము ఆదివారం దినమున పునరుద్ధరణ